హలో అండి అందరికీ. ఇప్పుడు మనకి ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎండాకాలం అంటే మనకు మామిడికాయల సీజన్ అండి. పచ్చి మామిడికాయలు అంటే మనము ఆవకాయ పెట్టాల్సిందే. నేను నా స్టైల్లో ఆవకాయ ఎలా పెట్టానో అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి 4 మామిడికాయలండి. 4 మామిడికాయలతో గ్లాస్ కొలతతో నేను తీసుకున్న ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకున్నానో మీకు కరెక్ట్గా కొలతలతో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంటుంది. మనకు సంవత్సరం వరకు నిల్వ ఉండే ఈ ఆవకాయను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు మామిడికాయలు వీటిని జలాలు అంటారంట. ఇక్కడ నేను చూడండి కొంచెం ఎడ్జెస్ అనేవి తీసేసుకొని మామూలుగా కట్ చేసేసి చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా కత్తితో అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం కేరింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్గా వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి ఉప్పుని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని ఒలిచి పెట్టుకున్నాను. దాంట్లో సగం వచ్చేసి గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం సగం వచ్చేసి అలాగే పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు మెంతుల్ని కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఆవపిండిని అయితే తీసుకున్నాను. ఆవపిండి మెజర్మెంట్ ఎలా తీసుకున్నానో తర్వాత అయితే చెప్తానండి. ఇక్కడ నేను వచ్చేసి మిర్చి పౌడర్ కూడా మిర్చిని అది గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఒక ప్యాకెట్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్రీడమ్ అది వేరుశనగ పల్లీల నూనె అయితే తీసుకున్నాను. ఎలా కలుపుతున్నానైతే చూసేయండి. ఇక్కడ కలుపుకోవడానికి కొంచెం మెడల్పాటి బౌల్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూడండి ఈ మామిడికాయల ముక్కల్ని ఈ విధంగా నార్మల్గా అయితే తూకం ప్రకారంగా చూస్తారంట. ఇక్కడ నేను కొలత ప్రకారంగా అయితే చూపిస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తో కొలత చేస్తున్నాను. ఈ ముక్కల్ని చూడండి మీడియం సైజ్ ముక్కలు అయితే చేసుకున్నానండి. చాలామంది కొంచెం పెద్ద సైజ్ ముక్కలాగా అలా కట్ చేసుకుంటారు. ఈ విధంగా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఈ గ్లాస్తో నాకు వచ్చేసి 6 గ్లాసెస్ అయితే అయ్యాయండి. ఇక్కడ నేను 6 గ్లాసెస్ మామిడి ముక్కలకి ఉప్పు, కారం, ఆయిల్ అనేది ఇంకా ఆవపిండి అనేది ఎంత తీసుకున్నానో పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది చూపిస్తాను. మొత్తం ఇక్కడ నాకు 6 గ్లాసెస్ అయితే అయ్యాయండి. మీకు స్కిప్ చేయకుండానే వీడియో అనేది చూపిస్తాను. అంటే చాలామందికి కొంచెం పర్ఫెక్ట్గా అయితే రాదండి ఆవకాయ పెట్టడం అనేది. ఈ విధంగా గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటే మీరు కరెక్ట్గా అయితే చేయగలరు ఆవకాయ అనేది. చూడండి 6 గ్లాసెస్ అయితే అయ్యాయి. 6 గ్లాసెస్ అయ్యాయి కదా. నేను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా కలుపుతానో అయితే చూసేయండి. ఇప్పుడు ఈ గ్లాస్తోనే నేను ఇక్కడ ఉప్పునైతే వేస్తున్నాను. ఉప్పును నేను కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకు బాగా మిక్స్ అవ్వడానికి బాగుంటుంది. ఇక్కడ ఉప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ గ్లాస్తోనే నాకు 1 గ్లాస్ అయితే అయిందండి. ఈ విధంగా ఉప్పుని మనం గ్లాస్ కొలతతోనే తీసుకోవాలి. చూడండి ఈ కొలతతో ఇక్కడ కరెక్ట్గానే పైకి అయితే రావాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కరెక్ట్గా ఈ గ్లాస్ కొలత అయితే ఎంత ఉందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కారం అనేది వేసుకుంటున్నాను. చెప్పాను కదా కారం కూడా నేను మామూలుగా ఎండుమిర్చిని మిల్లుకు పట్టించిన కారం అండి. ఇలాంటి కారంనే యూజ్ చేస్తే మనకు పచ్చడి అనేది బ్లాక్ అవ్వకుండా మంచిగా అయితే రెడ్గా అయితే కనిపిస్తుంది అండ్ స్పైసీగా అయితే ఉంటుంది పచ్చడి అనేది. ఈ విధంగా చూడండి నేను ఉప్పుని ఎంత తీసుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అదే క్వాంటిటీతో నేను కారం కూడా అంతే క్వాంటిటీ అయితే తీసుకున్నానండి.
ఇక్కడ మిర్చి కూడా చాలా రెడ్గా అయితే ఉంది. చాలామంది ప్యాకెట్ కారమ్స్ అయితే వాడుతుంటారండి. అలా కాకుండా ఈ విధంగా మనం ఎండుమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం యూజ్ చేస్తే మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆవపిండి అనేది నేను 100 గ్రాముల ఆవాలు తీసుకొని ఇక్కడ ఒక చిన్న కప్పుతో ఒక 4 టేబుల్ స్పూన్స్ చెప్తాను. 4 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆవపిండి అనేది 3/4 గ్లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసారు కదా వీడియోలో అంత క్వాంటిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్ వరకు మెంతులు అయితే తీసుకున్నానండి. మెంతులు కొంచెం రోస్ట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని దాంట్లో సగం వచ్చేసి కొంచెం కచ్చా గ్రైండ్ చేసేసుకొని కొన్ని వచ్చేసి పొట్టు తీసుకొని అవి కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా అయితే తీసుకున్నాను అండి మసాలాలు అనేవి. తీసుకొని ఇది మొత్తం బాగా ఈ ముక్కలకి పట్టుకునే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడే ఆయిల్ అనేది వేసుకోకూడదండి. మొత్తం మసాలాలు అనేవి బాగా స్పైసెస్ అనేవి మొత్తం కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ అయితే పల్లీల నూనెనే తీసుకున్నానండి. పల్లీల నూనె వచ్చేసి 1.5 కప్పు అదే 1.5 గ్లాస్ అనేది తీసుకున్నాను. చెప్పాను కదా 1 గ్లాస్నే యూస్ చేసుకున్నాను నేను. ఆ క్వాంటిటీతోనే మొత్తం ఈ పచ్చడి మొత్తం మెజర్మెంట్స్ అనేవి సరిపోయాయండి. 1.5 గ్లాస్ వరకు పల్లీల నూనె తీసుకున్నాను. ఇక్కడ నువ్వుల నూనె అయినా యూస్ చేసుకోవచ్చండి. మేము వచ్చేసి ఎప్పుడు పల్లీల నూనె అనేది యూజ్ చేసుకుంటాము, అందుకు అదే చూపిస్తున్నాను మీకు. మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి బాగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నేను చేత్తో అయితే కలుపుతానండి, మీరు కావాలంటే గరిటె అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే చేత్తో అంటే బాగా మిక్స్ అయిపోతుందని చెప్పేసి నేను చేత్తో మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. పచ్చడి థర్డ్ డే అనేది మూత తీసి చూసిన తర్వాత చాలా బాగుందండి. చూడండి ఆయిల్ కూడా వేసేసిన తర్వాత మొత్తం బాగా అయితే మిక్స్ చేసేసాను. అంటే మనకు ఆయిల్ అనేది కలిపిన రోజు అయితే కనిపించదండి. థర్డ్ డే అనేది మనకు ఆయిల్ అనేది పైకి అయితే వస్తుంది మొత్తము. చూడండి ఈ విధంగా మొత్తం బాగా మొత్తం పచ్చడి అనేది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చడిని నేను ఒక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని జార్లో అయినా ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు 1 ఇయర్ వరకు అలాగే స్టోర్ అయితే ఉంటుందండి. ఇక్కడ నేను థర్డ్ డే కూడా నేను ఒకసారి కలిపి చూశాను. నాకు ఏం తక్కువ అయితే అనిపించలేదండి. అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అదే కారం ఉంది, స్పైసెస్, ఇంకా ఆయిల్ కూడా అలాగే ఎక్కువగానే ఉంది. ఇంకా నా ఉప్పు కూడా సరిపోయిందండి మొత్తం. చూడండి ఇక్కడ థర్డ్ డే అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి అయితే వచ్చేసిందండి. చూడండి అసలు ఎంత బాగుందో, చూడడానికి నోరు ఊరిపోతుంది. ఆవకాయ అనేది స్మెల్ కూడా అసలు మూత ఓపెన్ చేయగానే చాలా బాగా స్మెల్ అయితే వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఆవకాయ పచ్చడి అనేది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.